Sunpost News. Please subscribe for more and more political and all news updates. నమస్కారం. ఈ ఛానల్ని లైక్ చేయండి, మీ స్నేహితులకి ఫార్వర్డ్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మొన్న నేను ఒక వీడియో చేశాను, బ్రాహ్మణుల సంక్షోభానికి కారకులు ఎవరు, సంక్షేమం ఎవరు చేశారు అని. ఈ రోజున మనం మాట్లాడబోతున్నది 3 విషయాలు. ఒకటి, ఇంతకుముందు 1984లో కరణికాల వ్యవస్థ రద్దు, 1987లో వంశపారంపర్య అర్చకత్వం రద్దు, మిరాసి వ్యవస్థ రద్దు, ఆ తర్వాత 58 సంవత్సరాల నుంచి 55 సంవత్సరాలకి ఉద్యోగ రిటైర్మెంట్ని తగ్గించడం, వీటితోటి అనేకమైనటువంటి వేల బ్రాహ్మణ కుటుంబాలు రోడ్డు మీదకు వెళ్ళినాయి అనేటువంటిది కొంత తెలిసినటువంటి వాళ్ళు లేదా వయసు కొంచెం తక్కువ కాకుండా ఉన్నటువంటి వాళ్ళకి చాలామందికి తెలిసినటువంటిదే నేను చెప్పాను. ఇవాటి రోజున ఈ వంశపారంపర్య అర్చకత్వము అనేటువంటి దానికి పెద్ద పీట వేసి వంశపారంపర్య అర్చకత్వాన్ని మళ్ళా తీసుకువచ్చినటువంటి వ్యక్తి మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన తీసుకొచ్చినటువంటి వంశపారంపర్య అర్చకత్వంతో మళ్ళా దరిదాపుగా 11,142 అర్చక కుటుంబాలకి మేలు జరిగింది. అంటే 35 సంవత్సరాల తర్వాతన న్యాయం జరిగింది. అర్చక కుటుంబాలకి దేవాలయానికి అర్చకుడికి మళ్ళా బంధం ఏర్పడింది. అది చేసినటువంటి వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, ఇవాళ ఉన్నటువంటి మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు. అది మొదటిది. ఇక రెండవది, ఉద్యోగాలు 58 నుంచి 55 అయిపోయినాయని ఆ రోజున చాలామంది బాధపడ్డారు. కరణికాల వ్యవస్థ కూడా పోయింది అని చెప్పనన్నారు. అయితే ఇవాళ జగన్ గారు తీసుకొచ్చినటువంటి ప్రవేశపెట్టినటువంటి గ్రామ సచివాలయాల్లో, ఇది కొంత డైరెక్ట్ ఉదాహరణగా నేను తీసుకుంటున్నా. గ్రామ సచివాలయాలు ఉద్యోగాలు 1,36,000 మందికి ఇచ్చారని చెప్పని మనందరికీ తెలుసు. దీనిలో సగభాగం రిజర్వేషన్లకు పోగా మిగతా సగభాగంలో మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన వారికి చాలామందికి ఉద్యోగాలు వచ్చినాయి అనేటువంటిది మనకున్నటువంటి సమాచారం. దానికి రెంటచింతల మధుసూదన శర్మ అనే నా మిత్రులు ఆయన తెలిపిన ప్రకారం బ్రాహ్మణులకి ఒక్క మార్కాపురం పట్టణంలోనే 29 మందికి వస్తే మొత్తం నియోజకవర్గంలో 42 మందికి ఉద్యోగాలు వచ్చాయి అని ఆయన తెలియజేశారు. అంటే రాష్ట్రంలో ఆల్మోస్ట్ ఎంతమందికి గ్రామ సచివాలయాల్లో ఉద్యోగాలు వచ్చినాయి అనేటువంటిది మనం చూడాల్సినటువంటి విషయం. ఆ రకంగా బ్రాహ్మణులకి మళ్ళా ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చాయి. ఆ రోజున జరిగినటువంటి అన్యాయానికి కొద్దో గొప్పో న్యాయం ఇప్పుడు జరిగింది అనటంలో సందేహం లేదు. అయితే ఇప్పుడు ఇవాళ రోజున జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి కొన్ని సంస్కరణలు కానివ్వండి, ఈ హిందూ వ్యవస్థకి, హిందూ ధర్మం కాపాడటానికి చంద్రబాబు నాయుడు గారు 2014లో ఆయన ఇచ్చినటువంటిది, లేదా 2024లో ఇప్పుడు ఆయన ఇస్తున్నటువంటి హామీలు మేనిఫెస్టోలో కానివ్వండి, జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు అనేటువంటిది ఒక్కసారి మనం ముందుకెళ్దాం. ఆ రోజున 2014లో మన చంద్రబాబు నాయుడు గారు కొన్ని విషయాలు చెప్పారు. అది వాటిల్లో ఒకటి ఏంటంటే, మెయిన్గా రాష్ట్రంలోనే అర్హులైనటువంటి పేద బ్రాహ్మణులందరికీ కూడా ఉచితంగా ఇల్లు ఇస్తాను అన్నాడు. ఎంతమందికి ఇచ్చారు అన్నటువంటిది మీరందరూ ఒక్కసారి చూడాలి. అట్లాగే దేవాలయాలకు సంబంధించి కూడాను చెందిన ఆస్తులను పరిరక్షిస్తాను అన్నాడు. పరిరక్షించాడా లేదా కూడా మీరు ఒక్కసారి ఆలోచన చేయాలి. నామినేటెడ్ పోస్టుల భర్తీలు బ్రాహ్మణులకు సముచిత ప్రాధాన్యం ఇస్తాను అన్నాడు. ఎంత మటుకు ఇచ్చాడు అనేటువంటిది ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. అట్లాగే ఇవాళ వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి మళ్ళా మేనిఫెస్టోలో వచ్చేసరికి వేద విద్యను అభ్యసించిన నిరుద్యోగులకు యువగళం కింద 3,000 నిరుద్యోగ భృతి ఇస్తాను అని చెప్పాడు. అన్నిటికంటే ముఖ్యంగా హిందూ దేవాలయాలు, సత్రాల ఆస్తుల పరిరక్షణకు హిందూ ఎండోమెంట్ బోర్డును ఏర్పాటు చేస్తాను అన్నాడు. మనందరికీ తెలుసు 2014 నుంచి 19 వరకు కూడా హిందూ దేవాలయాలకు జరిగినటువంటి అన్యాయం. ఎక్కడ కృష్ణా నదికి ఒడ్డున 40 దేవాలయాలని కూలకొట్టినటువంటిది మనందరికీ తెలిసినటువంటిది. ఆ విగ్రహాలని అక్కడ ఉన్నటువంటి చెత్త ఏరుకునేటువంటి వాటిల నుంచి వెళ్ళాయి అని చెప్పనేటువంటిది కూడా మనం చూసాం. సీతమ్మ పాదాలను కూడా తీసేశారు అనేటువంటిది కూడా మనం ఆ రోజున చూసాం. అందరం విన్నాం, బాధపడ్డాం. అంతేకాకుండా 29 మంది గోదావరి పుష్కరాలలో చనిపోవటాన్ని చూసాం. అది ఒక సినిమా షూటింగ్ కోసం చేసింది అని ఆ రోజున వార్తలు వచ్చాయి. అయితే చంద్రబాబు నాయుడు గారు జరిగిన తప్పిదానికి అవి పశ్చాత్తాపడకుండా యాక్సిడెంట్లు జరుగుతాయి, జగన్నాథ రథచక్రాల కింద జరగలేదా, లేకపోతే యాక్సిడెంట్లు అవటం లేదా అని తప్పించుకున్నారే తప్ప ఎటువంటి న్యాయము జరగలేదు. ఆయన హిందూ దేవాలయాలకి ఏం చేశారు అనేటువంటిది ఒక్కసారి ఇప్పుడు మీరు ఆలోచన చేయండి. రెండోది, సత్రాల ఆస్తులు పరిరక్షణ అని చెప్పనన్నారు. సత్రాలు, సదావర్తి భూములు ఏమైనాయి? ఆ రోజున వాసిరెడ్డి ఆయన ఇచ్చినటువంటి ఎకరాలు 400 ఎకరాలది దరిదాపుగా కొన్ని వేల కోట్లు, 1000 కోట్ల రూపాయల ఆస్తుల్ని ఆ రోజున చెన్నై దగ్గర ఉన్నటువంటి వాటి మీద సదావర్తి భూముల గురించి ఏం జరిగిందో మనందరం ఒక్కసారి గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. రెండోది, ఇవాళ ప్రైవేటు దేవాలయాల్లో పనిచేసే అర్చకులకి మినిమం వేతనం ఉండేలా చేస్తాను అనేటువంటి ఒక ప్రామిస్ని మన చంద్రబాబు గారు చేశారు. అదేదో అంటారే, నాది కాకపోతే కాశీ దాకా అని చెప్పనని.
ప్రైవేటు దేవాలయాల్లో పనిచేసేటువంటి వాళ్ళకి ఈయన యొక్క ఇది ఎట్లా ఉంటుంది? ప్రభుత్వం కానివ్వండి, ప్రతిపక్షాలు కానీ ఏం చేయగలుగుతాయి? ప్రైవేటు అంటే ఇదొక రకమైనటువంటి మోసం అని చెప్పనని చెప్తున్నా. వార్షిక ఆదాయం 50,000కు పై ఉన్న ఆలయాల్లో పనిచేస్తున్న అర్చకులకు కనీస వేతనం 15,000కు పెంపు. వార్షిక ఆదాయం 50,000కు తక్కువ ఉన్న ఆలయాల్లో పనిచేస్తున్న అర్చకులకు ధూపదీప నైవేద్యం కింద ఇచ్చే మొత్తం నెలకు 5,000 నుంచి 10,000కు పెంపు. ఇదొక మోసం. మళ్ళా ఈయన 2014 నుంచి 19 వరకు చేయలేదు, కానీ ఇప్పుడు చేస్తాడట. దీనికి ఏంటి అనేటువంటిది కూడా కనుక మీరు చూసినట్లయితే 2014-19 మధ్య చంద్రబాబు ప్రభుత్వం అర్చకుల గౌరవ వేతనం 1,105 మందికి 21 కోట్ల రూపాయలు మాత్రమే ఇచ్చారు. అదే జగన్ గారి ప్రభుత్వం 4,346 మందికి గౌరవ వేతనం పంచి 62 కోట్ల రూపాయలని అందించడం జరిగింది. అట్లాగే ధూపదీప నైవేద్యం కింద 1,621 ఆలయాలకు 81 లక్షలు మాత్రమే బాబు గారు ఇస్తే, జగన్ గారి ప్రభుత్వం 5,338 దేవాలయాలకు 2.66 కోట్ల రూపాయలకి పెంచడం జరిగింది. దీన్ని బట్టి మీరు ఒక్కసారి ఆలోచించండి, ఎవరు ఏం చేశారు? వేతనాలను పెంచింది ఎవరు? 2014 నుంచి 19 వరకు ఏమీ చేయకుండా ఇవాళ ఎన్నికలు వచ్చేసరికల్లా పెంచుతాను, ప్రైవేటు దేవాలయాలు ఇస్తానన్నటువంటి బాబు గారిని నమ్మాలా? నిజంగా అది మోసమా కాదా? లేకపోతే ఇవాళ 2019 నుంచి 24 58 నెలల్లోనే ఇంత ధూపదీప నైవేద్యం కింద ఇన్ని దేవాలయాలకు ఇచ్చినటువంటి జగన్ గారు కరెక్టా అనేటువంటిది మీరందరూ కూడా ఒక్కసారి ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకొక విషయం, ఇవాళ రోజున వైదిక ఆగమ శాస్త్రం సంబంధ విషయాల్లో ఆయా ఆలయాలకు పూర్తి స్వతంత్ర ప్రతిపత్తి అనేటువంటిది చెప్పడం జరిగింది. అది ఆయన చెప్పక్కర్లా, అది ఆల్రెడీ ఇప్పుడు జరుగుతూ ఉన్నటువంటిదే, ఎప్పుడో జరిగేటువంటిది. తర్వాత తిరుపతి, ఒంటిమిట్ట వంటి పుణ్యక్షేత్రాల పవిత్రతకి మూలాధారాలైన వెయ్యకాళ్ళ మండపం వంటి చారిత్రక కట్టడాల పునరుద్ధరణ. అసలు ఈ వెయ్యకాళ్ళ మండపం గురించి చంద్రబాబు గారు ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. దాని గురించి మీ అందరికీ కూడా తెలిసినటువంటి విషయమే. ఎందుకంటే ఆ రోజున ఆయన వెయ్యకాళ్ళ మండపానికి చేసినటువంటి ఘోర అపరాధం ఏంటి అనేటువంటిది ప్రజలందరం చూసాం, మనకి ఇంకా గుర్తుండే ఉంటుంది. అయితే తిరుపతి, ఒంటిమిట్ట, ఇవాటి రోజున ఒంటిమిట్ట దేవాలయం ఎంత బ్రహ్మాండంగా ఉందో ఒక్కసారి చూసొస్తే చంద్రబాబు గారు ఈ మాట మాట్లాడక్కర్లా, చారిత్రక కట్టడాల గురించి మాట్లాడక్కర్లా. ఇప్పుడు ఉన్నటువంటి దానికి చంద్రబాబు నాయుడు గారు ఒంటిమిట్ట దేవాలయం వెళ్ళి ఎంత బ్రహ్మాండంగా అభివృద్ధి చేశారో ఒకసారి చూసుకోవచ్చు. అది జరిగింది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వ హయాంలోనే. నెక్స్ట్, ఇవాళ రోజున దేవాలయాలకు పూర్తి రక్షణ. గత ప్రభుత్వ హయాంలో దేవాలయాలపై జరిగిన దాడులకు బాధ్యులైన వారికి శిక్ష పడే విధంగా ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేసి శిక్ష పడేలా చేస్తాను అని చెప్పని చంద్రబాబు గారు చెప్తున్నారు. మొట్టమొదటగా మీ సమయంలో జరిగినటువంటి దేవాలయాల కూల్చివేత కానివ్వండి, ఆ రోజున గోదావరి పుష్కరాల విషయంలో కానివ్వండి, వాటిల మీద ముందర మీరు మాట్లాడి అప్పుడు జరిగినటువంటి దాడులు బాధ్యులు ఎవరో మీరు తేలిస్తే దీని సంగతి తర్వాత మాట్లాడితే బాగుంటుంది. ఇక నెక్స్ట్, పురోహితులను వంట బ్రాహ్మణులు కులవృత్తిగా గుర్తిస్తాం. దీని మీద కొంత ఇప్పుడు బ్రాహ్మణులు కానివ్వండి, వంట బ్రాహ్మణులు కానివ్వండి, పురోహితులు వాళ్ళలో ఈ కులవృత్తిగా గుర్తించడం మీద ఒక చిన్న ఇది ఉంది, పొరపచ్చలు ఉన్నాయి వాళ్ళ మధ్య. అయితే అది ఏంటి అనేటువంటిది పెద్దగా వచ్చేటువంటిది లాభం ఏమీ లేదు. బ్రాహ్మణులకు కానీ, పురోహితులకు కానీ, వంట బ్రాహ్మణులకు కానీ కులవృత్తిగా గుర్తించినంత మాత్రం నుంచి వచ్చేటువంటిది ఏం లేదు. అయితే ఇంకొకటి, తిరుపతితో సహా అన్ని దేవాలయాల్లో పూజారితో పాటు ఒక బ్రాహ్మణుడిని ట్రస్ట్ బోర్డు మెంబర్గా అపాయింట్ చేస్తాం. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశాడు. ఏ రోజున కూడా తిరుమతి కానివ్వండి, మిగతా దేవాలయాల్లో ఏ రోజున కూడా బ్రాహ్మణుడికి కానీ అక్కడ పూజారికి కానీ ఎటువంటి ఇది కూడా ఇవ్వలేదు. తిరుపతి ముఖ్యంగా అక్కడ జరిగేటువంటి ఈ యొక్క ట్రస్ట్ బోర్డు మెంబర్లలో ఎప్పుడూ బ్రాహ్మణులకి ఎక్కడా కూడా అవకాశాలు రాలా. కానీ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అందరికీ, అన్ని సామాజిక వర్గాలకి న్యాయం జరుగుతుంది. అక్కడ పూజారితో పాటు బ్రాహ్మణులకు కూడా ట్రస్ట్ బోర్డు మెంబర్లుగా ఇవ్వటం కూడా జరుగుతూ ఉంది. కాబట్టి ఇది 14 సంవత్సరాల్లో చేయనటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇవాళ మనకి ఇదేదో కొత్తగా ఇస్తే మనమేం సంతోషపడాల్సినటువంటి అవసరం లేదు. 2, బ్రాహ్మణులు అపర కర్మ చేసుకోవడానికి ప్రతి నియోజకవర్గంలో ఒక భవనం కట్టించి ఇస్తాం. పోనీలే, 14 సంవత్సరాల తర్వాతనైనా కూడా తత్వం బోధపడిందంటుంది. బ్రాహ్మణులకి ఏదైనా చేయాలి అని అనిపించిందా, లేకపోయేటట్టయితే ఓట్ల కోసం మామూలుగా చేసే మోసమా అని అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఇవాళ రోజున ఎన్ని నియోజకవర్గాలు ఉన్నాయి? 175 నియోజకవర్గాలు ఉన్నాయి. 175 నియోజకవర్గాల్లో ఒక్కొక్క భవనం కట్టించిస్తాడట. దానికి ఎంత అవుతుంది ఏంటి అనేటువంటిది కూడా ఒక క్యాలిక్యులేషన్ ఉండదు. ఇదేదో ఇచ్చేసాడంతే ప్రతి నియోజకవర్గానికి కడతాను అని చెప్పండి. ఇవాళ రోజున ఒక్కొక్క నియోజకవర్గంలో కడితే సరిపోతుందా అని చెప్పినటువంటిది కూడా క్వశ్చన్ ఉన్నది. సరే, దాని మీద కూడా మనం ఏం ఆలోచించక్కర్లా. అవన్నీ భవనాలు కట్టేటువంటి పరిస్థితి లేదు, కట్టేటువంటి వ్యక్తి కాదు ఆయన. వేద విద్యను అభ్యసించిన నిరుద్యోగులకు యువగళం కింద 3,000 నిరుద్యోగ భృతి ఇస్తాడట. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ లాస్ట్ టైం నిరుద్యోగ భృతి ఇస్తాను అని చెప్పని ఎప్పుడు ఇచ్చారు, ఎంతమందిని మోసం చేశాడో మనం చూసాం. అటు ఉద్యోగాలు ఇవ్వలేదు, ఇటు నిరుద్యోగ భృతి ఇవ్వలేదు. ఎలక్షన్స్కి 4 నెలల ముందు ఏదో కొంతమందికి ఇచ్చేసేసి మమా అని అనిపించారు. 2వది, వేద విద్యను అభ్యసించినటువంటి నిరుద్యోగులు, అసలు నిరుద్యోగం లేకుండా చేస్తాను,
వేద విద్య చదువుకున్నటువంటి వాళ్ళందరికీ కూడా తప్పనిసరిగా వారికి ఉద్యోగం కల్పిస్తాను, వేదం అనేటువంటిది మనకు అవసరము, ఈ యొక్క వేద విద్యని మనం కాపాడుకోవాలి, వాళ్ళు చదివినటువంటి వాళ్ళని కాపాడాలనేటువంటిది కాకుండా వాళ్ళకి ఇవ్వగలం కింద నిరుద్యోగ భృతి 3,000 ఇస్తాను అన్నాడు. అదంతా కూడా నమ్మాలా వద్దా అంటే నమ్మద్దనే చెప్తాను నేనైతే. ఇక నెక్స్ట్ మనందరం కూడా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు యొక్క ఇది కూడా ఒక్కసారి మనం చూడాలి. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేసరికల్లా జగన్ గారి ప్రభుత్వంలో అర్చకులకి పురోహితులకి గృహ నిర్మాణం విషయంలో కానివ్వండి, ఆరోగ్యం విషయంలో కానివ్వండి, వైద్యం విషయంలో కానివ్వండి, 3 అంశాలలో కూడా సాచ్యురేషన్ పద్ధతిలో న్యాయం జరిగిన మాట వాస్తవం. చాలామంది బ్రాహ్మణులకి నేను చెప్తున్నాను అమ్మఒడి అందుతోంది. అంతేకాదు వాహనమిత్ర, నాకు గుర్తున్నంత వాహనమిత్ర విషయంలో ఏదో న్యాయస్థానాలకు కూడా వెళ్ళినట్టుగా చంద్రబాబు వర్గం నాకు గుర్తు, సబ్జెక్టు కరెక్షన్. తర్వాత ఈబీసీ నేస్తం ఇవాళ బ్రాహ్మణులకు అందుతోంది, టైలర్ నేస్తం ఇవాళ బ్రాహ్మణులకు అందుతోంది. అంతేకాదు అర్హత ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా రేషన్ కార్డులు కూడా ఇవ్వటం కూడా జరిగింది. విద్యా దీవెన, వసతి దీవెన, ఫీజు రీయింబర్స్మెంట్ అనేటువంటిది రాజశేఖర రెడ్డి గారి సమయం నుంచి కూడా చాలామంది బ్రాహ్మణుల ఫీజు రీయింబర్స్మెంట్లో చదువుకోవటం నాకు తెలుసు. ఇంకొకటి వంశపారంపర్య అర్చకత్వంతో పాటు ఆరోగ్య ఆసరా కూడా ఇచ్చారు, హెల్త్ కార్డు కూడా బ్రాహ్మణులకి అందరికీ కూడా ఇవ్వటం అనేటువంటిది మనందరం కూడా చూస్తూ ఉన్నాం. ఇంకొక విషయాన్ని ఇవాళ మీకు చెప్పాలి. శ్రీవాణి ట్రస్ట్ చంద్రబాబు నాయుడు గారు తిరుపతిలో జరిగేటువంటి వాటి గురించి విపరీతంగా మాట్లాడతారు కాబట్టి శ్రీవాణి ట్రస్ట్ ద్వారా బాబు గారి సమయంలో 162 కోట్ల రూపాయలతో 851 దేవాలయాలు మాత్రమే ఆ రోజున నిర్మించారు. అయితే జగన్ గారి ప్రభుత్వంలో 1683 కోట్లు, 162 కోట్లు ఎక్కడ, 1683 కోట్లు ఎక్కడ, ఒక్కసారి మన మిత్రులందరూ కూడా ఆలోచించాలి. జగన్ ప్రభుత్వంలో 1683 కోట్ల రూపాయలతో 3958 దేవాలయాల్ని నిర్మించడం జరిగింది. కాబట్టి తిరుపతి గురించి బాధపడేటువంటి పచ్చ మీడియా కానీ పచ్చ మిత్రులు ఆలోచించాల్సింది, చూడాల్సింది ఇదొకటి. రెండోది ఇక్కడే మనం ఇంకొకటి చెప్పాలి. తిరుపతికి సంబంధించినటువంటి ఫిక్స్డ్ డిపాజిట్స్ అన్నిటినీ కూడా నేషనలైజ్డ్ బ్యాంకుల్లో వేయకుండా ఒక ప్రైవేట్ బ్యాంకులో వేస్తే మన సుబ్బారెడ్డి గారు, వైవి సుబ్బారెడ్డి గారు చైర్మన్ అయిన వెంటనే జగన్ గారి యొక్క సలహాతోటి ఇమీడియట్గా వాటన్నిటిని విత్డ్రా చేసి నేషనలైజ్డ్ బ్యాంకుల్లో వేయటం జరిగింది. అది జరిగిన నెక్స్ట్ డేనే అనుకుంటా ఆ బ్యాంకు క్లోజ్ అయ్యింది. ఎంత జాగ్రత్తగా కాపాడారనేటువంటిది మనందరం కూడా. అట్లాగే తిరుపతిలో తిరుమల దేవస్థానానికి సంబంధించి ఆ రోజున ధర్మ పోరాట దీక్ష చేస్తా కొన్ని కోట్ల రూపాయలని ఆ తిరుపతి ఫండ్ నుంచి కూడా చంద్రబాబు గారు తీసుకున్నారనేటువంటిది కూడా మనందరం కూడా చూసాం. ఆ తర్వాత కరోనా వచ్చింది, చూసాం. ఆ పాండమిక్ ఎంతోమంది ఇబ్బందులు పడ్డారు, చాలా దేవాలయాలు కూడా క్లోజ్ అయిపోయినాయి, చాలా దేవాలయాల్లో ఉన్నటువంటి అర్చకులకి చాలా ఇబ్బందులు పడ్డారు. కానీ దేవాలయ శాఖ ద్వారా ఆన్లైన్లో 31,017 మందికి అర్చకులకి 15 కోట్ల రూపాయలని జగన్ గారి యొక్క ప్రభుత్వం అందించింది, మానవత్వం చూపింది అనేటువంటిది కూడా చంద్రబాబు గారు కానీ మన పచ్చ మీడియా కానీ ఒకసారి గుర్తించాలి. తర్వాత టీటీడీ దేవస్థానంలో హిందూ ధర్మ వ్యాప్తి కోసమని హిందూ ఘనా పార్టీలకు కూడా ఆ రోజున వేతనాలు కూడా ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు పెంచిన మాట వాస్తవం. అంతేకాదు ఇప్పటి వరకు కూడా బ్రాహ్మణుల కోసం చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 19 వరకు 260 కోట్లు మాత్రమే అందిస్తే ఇవాళ జగన్ గారి ప్రభుత్వం వచ్చేసి 131,184 మందికి 780 కోట్ల రూపాయలని ఈ 58 నెలల్లో పంచిపెట్టింది అనేటువంటిది కూడా ఒక్కసారి మనం ఆలోచన చేయాలి. అంతేకాదు చివరిగా నేను ఒక్కటే చెప్తున్నా, ప్రతి ఒక్కరికి కూడా రాజకీయాల్లో కావాలి, రాజకీయాల్లో మా సామాజిక వర్గం కావాలి అని కోరుకుంటుంటే జగన్మోహన్ రెడ్డి గారు 2014లోనూ సీట్ ఇవ్వటం జరిగింది, ఒక సీటు. 2019లో ముగ్గురికి ఇవ్వటం జరిగింది. ఇవాళ 2024లో మళ్ళా ఒక సీటు కూడా బ్రాహ్మణులకి ఇవ్వటం అనేటువంటిది చూసాం. కానీ చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారో మీరు ఒక్కసారి చూడండి. పాతది మర్చిపోండి, గత అట్లీస్ట్ 2014 ఎన్నికల్లో కానీ, 2019 ఎన్నికల్లో కానీ, 2024 ఎన్నికల్లో కానీ ఒక్క బ్రాహ్మణుడికైనా ఒక్క ఎమ్మెల్యే సీట్ ఇచ్చాడా అనేటువంటిది మీరందరూ కూడా గుర్తించండి, చూడండి. ఇవాళ బ్రాహ్మణుల సంక్షోభం తెచ్చింది నేను చెప్పిన దాన్ని బట్టి మీకు అర్థమయ్యే ఉంటుంది ఎవరు అనేటువంటిది. కానీ సంక్షేమం చేస్తుంది మాత్రం జగన్మోహన్ రెడ్డి గారే. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ సమయంలో హిందూ ధర్మానికి కానీ హిందూ దేవాలయాలకు కానీ ఎటువంటి ఇబ్బంది జరగటం లేదు. ఇవాళ హిందూ దేవాలయాలు హిందూ ధర్మం రక్షింపబడాలంటే చాలామంది బ్రాహ్మణులు చెప్పేది, అర్చకులు చెప్పేది బ్రాహ్మణుడు అర్చకుడు బాగుంటేనే అని. ఆ అర్చకుడు బాగుండాలి, బ్రాహ్మణుడు బాగుండాలి అని తలంచి రాజశేఖర రెడ్డి గారు కొన్ని సంస్కరణలు చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఇంకొంచెం ముందుకు పోయి మళ్ళీ అదే ధార్మిక పరిషత్తుని తీసుకురావటం కూడా జరిగింది. 2014 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు గారు ధార్మిక పరిషత్తును పక్కన పెడితే మళ్ళీ అదే ధార్మిక పరిషత్తుని తీసుకుని వచ్చి మెంబర్స్ని అపాయింట్ చేసింది కూడా జగన్మోహన్ రెడ్డి గారు. ఇవాళ మనం రాజకీయాలు పక్కన పెట్టి సామాజిక వర్గానికి ఎవరు ఏం చేస్తున్నారనేది ఒక్కసారి ఆలోచన చేయండి. నిజానికి బ్రాహ్మణులకి
2019 తర్వాతన ఏ రకమైనటువంటి సంక్షేమం జరుగుతుందో ఒక్కసారి ఆలోచన చేయండి. 1983-84 నుంచి ఎన్ని ఏళ్ల పాటు బ్రాహ్మణులు ఎంత బాధలు పడ్డారో ఒక్కసారి మీకు తెలియకపోతే, మీ వయసు చాలకపోతే, అంతకుముందు అనుభవించినటువంటి అర్చకులు, ఆ అర్చకత్వాన్ని పోగొట్టుకున్న వారు కానీ, కరణికాల్ని పోగొట్టుకున్న వాళ్ళు కానీ, 55 నుంచి 55కి ఉద్యోగ విరమణ వలన జరిగిన నష్టాల వాళ్ళు కానీ, వాళ్ళ కుటుంబాలని ఒక్కసారైనా ఆలోచన చేసి ముందుకు వెళ్ళండి. ఇది ఇవాళ నేను చెప్పదలుచుకుంది. కాబట్టి బ్రాహ్మణ సంక్షోభం తెచ్చింది చంద్రబాబు గారు, బ్రాహ్మణులకు సంక్షేమం చేస్తోంది జగన్మోహన్ రెడ్డి గారు.